హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు మన ఛానల్లో చాలా మంచి టాపిక్ అనమాట, ఇంపార్టెంట్ టాపిక్ స్కేలింగ్ అనమాట. సో స్కేలింగ్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఈ వర్డ్ మీకు, అంటే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు లేరని కాదు. సో స్కేలింగ్ అనమాట కొత్తగా అనిపించవచ్చు. సో ఈ స్కేలింగ్ అంటే ఏంటంటే, లెట్స్ సే మీరు పర్ ట్రేడ్కి ప్రీవియస్గా $100 రిస్క్ పెట్టారనుకోండి. సో ప్రీవియస్గా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెడితే $200 వచ్చింది అనుకోండి. సో నువ్వు ఈ స్కేలింగ్ యూజ్ చేసుకొని అదే $100 రిస్క్తో $300 to $400 అనేది మన రివార్డ్ వస్తుంది అనమాట. అంటే మన ప్రాఫిట్స్‌ని స్కేల్ చేస్తాం, లాసెస్‌ని కాదు. ఓకే. ప్రాఫిట్స్ అనేది స్కేల్ చేస్తాం, లాసెస్‌ని కాదు. అది ఎలా ఏంటనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. డెఫినెట్‌లీ మీ రివార్డ్స్ మీ టేక్ ప్రాఫిట్ ఏదైతే మీ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డబుల్ చేసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దానికంటే ముందు ఏంటంటే మనకి మన టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఏంటంటే మన వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మన పర్సనల్ వాట్సాప్ నెంబరు. సో ఇదైతే స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. 9885057073 అనమాట. సో మనకి టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది, బ్యాన్ అయిపోయింది అది. సో చాలామంది అడిగారనమాట, బ్రో డిస్కార్డ్‌లో కన్‌ఫ్యూజింగ్ ఉంది కాంటాక్ట్ అవ్వడానికి. సో అది వద్దు, మేము యూజ్ చేయలేకపోతున్నాం అని అడిగారు. అలాగే పాత టెలిగ్రామ్ అకౌంట్ కూడా మిస్ అవుతున్నాం ఆ గ్రూప్ అనేది అని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే ఈ టెలిగ్రామ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అయితే ఒకటి తీసుకున్నానమాట. సో ఇక్కడ మీకు గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. అట్ ది సేమ్ టైం డైరెక్ట్ నాకు కూడా టెక్స్ట్ చేయొచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ టెక్స్ట్ చేయొచ్చు. కింద డైరెక్ట్ లింక్ ఉంటుంది. మీరు నెంబర్ సేవ్ చేసుకోవడాలు ఇంత మీకు ప్రాబ్లం కూడా ఉండదు. కింద డైరెక్ట్ లింక్ ఉంటుంది. అక్కడ టెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్ మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ట్రేడింగ్ అకౌంట్స్ కావాలన్నా, మెంటర్‌షిప్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ ఏమైనా బ్రోకర్ రిజిస్ట్రేషన్ డౌట్స్ ఉన్నా, ఏదున్నా మీకు ఫండమెంటల్, టెక్నికల్స్, ట్రేడింగ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు అక్కడ నన్ను అడగచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తున్నాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. రైట్. సో ఇంక మన కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతే, ఇది ఏంటి అంటే స్కేలింగ్ అంటే చాలా సింపుల్ అండ్ సిగ్నిఫికెంట్‌గా వర్కౌట్ అవుతది. లెట్స్ సే మన మార్కెట్ అనేది బుల్లిష్‌లో ఉంది. మనం బై ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే. మనం బై ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో బై ట్రేడ్ ఎక్కడ తీసుకుంటే యూజువల్‌గా లెట్స్ సే ఈ ఏరియాలో మీరు బై ట్రేడ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. విత్ ఎగ్జాంపుల్స్‌తో సహా చూపిస్తా లైవ్ మార్కెట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేది. సో కొంచెం వెయిట్ చేయండి. ఇది ఓన్లీ ప్రీమియం మెంబర్స్‌కే చెప్తానట, పర్సనల్‌గా జాయిన్ అయిన వాళ్ళకి. బట్ ఇక్కడ కూడా యూజ్ అవుద్దని చెప్తున్నాను. సో నౌ ఇక్కడ మీరు బై తీసుకున్నారు. లెట్స్ సే 1 to యాహ్! సో 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకున్నారనుకుందాం. సో 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకున్నారనుకుందాం. సో యూజువల్‌గా అందరూ ఎంటర్ అయ్యేది ఇలా ఎంటర్ అవుతారనమాట. ఓకే. 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకుంటారు. డైరెక్ట్‌గా మార్కెట్ హిట్ అయిందనుకోండి వాళ్ళ టార్గెట్ అనేది. వాళ్ళ టార్గెట్ హిట్ అయితే జస్ట్ వాళ్ళకి ఎంతైతే లెట్స్ సే $100 రిస్క్ పెట్టారనుకుందాం. మీ రిస్క్ ఎంత? $100. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. సో మీ రిస్క్ వచ్చేసి $100. సో $100 రిస్క్ పెట్టారు. సో మీరు వన్స్ మీకు టేక్ ప్రాఫిట్ హిట్ అయితే మీకు $100 వస్తది. బట్ స్కేలింగ్ ఎలా చేస్తామంటే, లెట్స్ సే మార్కెట్ అనేది మన ఫేవర్‌లో కొంచెం మూవ్ అయిందనుకుందాం. ఇలా. సో మార్కెట్ అనేది కొంచెం ఫేవర్‌లో ఇలా మూవ్ అయ్యి మీకు రీటెస్ట్ ఆప్షన్ ఇచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఈ 1:1 ఉంది కదా! మీరేం చేస్తారంటే దీన్ని 1:2కి తీసుకొస్తారు. సో ప్రీవియస్‌గా మీకెంత? $100 రిస్క్, $100 ప్రాఫిట్. ఇప్పుడు దీన్ని 1:2 అంటే హాఫ్ సైజ్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఫుల్ లాస్ కాదు, హిట్ అయితే హాఫ్ లాస్. ఎగ్జాక్ట్‌గా కాదు, బట్ 1:2. సో ఇప్పుడు మీకు ఇన్ కేస్ ఇది హిట్ అయితే ఎంత లాస్ వస్తది? ఓన్లీ $50. ఓన్లీ ఎంత? $50 అనేది లాస్ వస్తది. సో రిమైనింగ్ మీకు ఇంకా $50 ఉంది. మీరు ఇనీషియల్‌గా అనుకున్నది $100. ఇనీషియల్‌గా మీరు రిస్క్ చేయాలనుకున్నది $100. బట్ ఇక్కడ మీరు ఆల్రెడీ మార్కెట్ మూవ్ అయింది. ఓకే. మీకు కన్ఫర్మేషన్ వచ్చింది. మీ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు దీనికి. సో కన్ఫర్మేషన్స్ బేస్ చేసుకొని ఒక $50 అనేది ఇక్కడ మీరు సేవ్ చేశారు. అంటే స్టాప్ లాస్‌ని పైకి మూవ్ చేసి. ఈ రిమైనింగ్ $50 ఉంటది కదా ఇందులో. ఈ రిమైనింగ్ $50 అనేది ఈ రిమైనింగ్ $50 అనేది ఇంకొక ట్రేడ్ ప్లేస్ చేయొచ్చనమాట. లెట్స్ సే ఇదే ట్రేడ్‌లో ఇక్కడ ఒక ఎంటర్ అవుతారు. సేమ్ 1:1. ఓకే. సో నా 1:1. సో ఇప్పుడేంటి, మీకు స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి. ఈ సెకండ్ ట్రేడ్ ఎంత ఎంటర్ అవుతారు? మీకు $50 ఉంది కాబట్టి $50తోనే ఎంటర్ అవుతారు. సో 1:1 కదా! మీకు ప్రాఫిట్ వస్తే ఎంత? ఈ సెకండ్ ట్రేడ్‌లో లాస్ వస్తే $50, ప్రాఫిట్ వస్తే $50. ఈ ఫస్ట్ ట్రేడ్‌లో లాస్ వస్తే $50. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా $100 ఉన్నది $50 చేసాం. ప్రాఫిట్ వస్తే మాత్రం $100. అంటే మీకు ఇక్కడ ప్రాఫిట్ వస్తే $150 ప్రాఫిట్. లాస్ వస్తే $100 లాస్. మీరెంత ఇనీషియల్‌గా $100 అని అనుకున్నారు కదా! సో $100 లాస్. బట్ మీకు విన్ అయితే $150 ప్రాఫిట్. అదే ఇంకొంచెం మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే, మీరు ఇక్కడ బ్రేక్ ఈవెన్‌కి కూడా తీసుకురావచ్చు.
లెట్స్ సే మీరు ప్రీవియస్‌గా 50 ఆఫ్ తీసుకొచ్చారు కదా! అలా కాకుండా ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చారనుకోండి. ఈ లాస్ అనేది జీరో అయిపోద్ది. ఈ లాస్ ఏమవుద్ది? $0 అయిపోద్ది. ఆ రిమైనింగ్ $100 ఉంది చూసారా? మీరు ఈ ట్రేడ్‌లో ఎంటర్ అవ్వచ్చు. ఈ రిమైనింగ్ ఈ $100 అనేది ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. మీ రిస్క్ టు రివార్డ్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకొని చూస్తే 1:3 వస్తుంది. అంటే ఇది విన్ అయ్యారనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ విన్ అయితే ఎంతొస్తది? $100 లాస్ వస్తది. ఒక ట్రేడ్. ఎందుకంటే ప్రీవియస్‌ది బ్రేక్ ఈవెన్ తీసుకోవచ్చు. అదే ప్రాఫిట్ వస్తే ఈ సెకండ్ ట్రేడ్‌లో $300 ఫస్ట్ ట్రేడ్‌లో $100 టోటల్ $400 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తదనమాట. బట్ చూసుకోండి ఇలా ఎంటర్ అయ్యారంటే మీకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, నా సజెషన్ ఏంటంటే ఇది కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ తీసుకురాకుండా 50% ఇది 50% ఇలా యూజ్ చేసుకున్నారనుకోండి. సో, మోస్ట్‌లీ మీరు ఇలా డైరెక్ట్ బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చేస్తే మీకు కన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఉంటే ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఓకే. నేను ఇంతకుముందు చాలా సార్లు నా ప్యాటర్న్స్ చూసాను. సో, నాకు ఎలా మూవ్ అవుద్దో తెలుసనుకుంటే మీకు ఓకే. ఇలా చేయొచ్చు బ్రేక్ ఈవెన్‌కి. బట్ నా సజెషన్ ఏంటంటే ఇలా 1:1 చూసుకొని స్టాప్ లాస్ వీలైనంత లాంగర్ పెట్టుకొని ఇలా 2 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి. మీకు 1:1 రావాల్సింది 1:1.5 వస్తది. సో, అదే మీకు 1:2 రావాల్సింది 1:3 వస్తది. ఓకే. 1:4 రావాల్సింది 1:6 వస్తది. సో, ఇలా అనేది మీ ట్రేడ్స్ అనేది బెటర్ చేసుకోవచ్చనమాట. ఇదే స్కేలింగ్ అంటారు దీన్ని. సో, మీరు ప్రీవియస్‌గా చూసుకుంటే నేనైతే అంటే నేను ఎలా ఎంటర్ అయ్యేవాడినంటే ప్రీవియస్‌గా ఇప్పుడంటే ఇలా ఎంటర్ అవ్వట్లేదు. ప్రీవియస్‌గా ఎలా ఎంటర్ అయ్యానంటే ఆపర్చునిటీ కనిపించినప్పుడల్లా ఒక ఎంట్రీ. కనిపించినప్పుడల్లా ఒక ఎంట్రీ. కనిపించినప్పుడల్లా ఒక ఎంట్రీ. సో, ఇలా నేను ఒక 35-40 ట్రేడ్స్ ఎంటర్ అయ్యేవాడిననమాట. 35-40 ట్రేడ్స్ నియర్లీ. సో, 35-40 ట్రేడ్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఆహ్, ఇంకా మీకప్పుడు డౌట్ రావచ్చు. బ్రో 30 ట్రేడ్స్‌కి స్టాప్ లాస్ ఎలా పెడతావు బ్రో? స్టాప్ లాస్ ఎలా పెడతావు అంటే దీనికి స్టాప్ లాస్‌లు అంటూ ఏమి ఉండవండి. ఈ స్టాప్ లాస్ ఏంటి అంటే నా అకౌంట్ బ్యాలెన్స్ అనమాట. టోటల్ అకౌంట్ బ్యాలెన్స్. అంటే మనం అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంచమనమాట. ఆ ట్రేడ్‌కి ఎంత కావాలో అంతే ఉంచుతా. లెట్స్ సే ఒక $100 పర్ ట్రేడ్ అనుకోండి. $100 ఉంచుతా. సో, వన్స్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే కంప్లీట్ $100 పోయినట్టే. అదే టార్గెట్ హిట్ అయిందనుకోండి ఆల్‌మోస్ట్ నాకు గుర్తుంది ఇంకా ఒక $20ని 480నో $600 టర్న్ చేశా. ఫ్లిప్ చేశాను. సో, దీంతో ప్రాబ్లమ్ ఏంటంటే మార్జిన్. సో, మీకు మార్జిన్ గురించి తెలియకపోతే, లెవరేజ్ గురించి ఐడియా లేకపోతే కంప్లీట్‌గా వైప్ ఔట్ అయిపోతారనమాట అకౌంట్స్. చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేయాలివి. మార్జిన్ అయితే మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంతుండాలి? లివరేజ్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? మన అకౌంట్‌లో ఎంతుంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. సో, అది గాని మీరు చూసుకోకుండా ఇలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశారంటే టోటల్ అకౌంటే వైప్ ఔట్ అయిపోద్ది. సో, నేను ఇలా చాలా సార్లు ఫ్లిప్ చేశా $20ని. బట్ లేటర్ ఏంటంటే టైం లేక నేను కంజెస్టెడ్ అయిపోయాననమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను పర్ ట్రేడ్‌కి 2-3 ట్రేడ్స్ అనమాట. ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, దొరికితే ఇంకొక ఎంట్రీ. మాక్స్ 3 ఎంట్రీస్ అయితే తీసుకుంటాననమాట. 3 ఎంట్రీస్ తీసుకొని మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. నేనెప్పుడు 1:1తో ఎలా సర్వైవ్ అవుతున్నాననేది. సో, చాలా మందికి డౌట్ ఉంటది. చాలా మంది నన్నడిగారు, "బ్రో 1:1తో ఎలా సర్వైవ్ అవుతున్నావు బ్రో? 1:1 అనేది ఇన్ కేస్ మనకి విన్ రేట్ తక్కువుంటే మాత్రం ప్రాబ్లమ్ కదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విన్ రేట్ చాలా బెటర్ విన్ రేటు. 70% విన్ రేట్ ఉంటది. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను స్కేలింగ్ చేస్తా అనమాట ఇలా స్కేలింగ్ చేస్తా. ఇది ఎందుకు ఎక్కువ చెప్పలేదు యూట్యూబ్‌లో అంటే, సో, ఇలాంటివి చెప్తే ఏమనుకుంటారంటే ఇదొక స్కాము, ఈ మల్టిపుల్ ట్రేడ్స్ ఎలాగ ఎంటర్ అవుతారు వీళ్ళు, ఇదంతా స్కాము ఇలా అనుకుంటారనమాట. సో, నాకెందుకు ఆ బ్యాడ్ నేమ్ అని చెప్పి నేనెప్పుడు చెప్పలేదు. బట్ యాహ్! మన వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పాను. సో, మీకు ఎంట్రీ క్రైటీరియా అర్థమైంది కదా! ఎలా ఎంటర్ అవ్వాలి? ఇది ఎంట్రీ 1 అనమాట. ఎంట్రీ 2. సో, ఎంట్రీ 2 ఎంటర్ అయ్యే ముందు మీరేం చేయాలి? ఈ స్టాప్ లాస్ అనేవి 50% తీసుకురావాలి. సేమ్ అదే మీకు ఎంతైతే ఇక్కడ సేవ్ చేశారో అదే దాంతో ఇక్కడ ఎంటర్ అవుతారనమాట దీనిలో. సో, మీకు 1:1 రావాల్సింది 1:2 వస్తది. ఆర్ 1:1.5 వస్తది. డిపెండ్స్ అనమాట మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారని మీద. సో, మీ స్కేలింగ్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాననమాట లైవ్ మార్కెట్‌లో ఎలా ఏంటనేది. రైట్. సో, ఈ ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఇది చాలా బాగుంది. యూజువల్‌గా నెక్స్ట్ డే బుల్లిష్ అనమాట. సో, బుల్లిష్ డే ఉంటా నేను. సో, బుల్లిష్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే, ఇది టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన వీడియో కాదు కదా! సో, అందుకు నెక్స్ట్ డే ఎందుకు బుల్లిష్ ఏంటి అని నేను చెప్పట్లేదు. బట్ ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫార్మ్ అయిందో నేను బుల్లిష్‌గా ఉంటాను. టూ మచ్ హై ప్రాబబిలిటీ కాదు. బట్ మంచి ప్యాటర్నే. సో, బాడీ కొంచెం వీక్‌గా ఉంది కాబట్టి స్టాప్ లాస్ డిస్టెన్సే ఉండాలి. లేకపోతే ట్రాప్ అయిపోతాం అనమాట. సో, 1:1 యెస్. సో, ఇది 1:1 ఆల్‌మోస్ట్ అనమాట. సో, ఇలా ఫస్ట్ ట్రేడ్ ఇలా తీసుకుంటాం. సో, ఇప్పుడు నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తా. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్లి ట్రేడ్ అనేది ట్రిగ్గర్ అయిందో లేదో చూద్దాం. నేను లిమిట్ ఆర్డర్సే ప్లేస్ చేస్తాననమాట. ట్రిగ్గర్ అయిందో లేదో చూద్దాం. యెస్. ట్రేడ్ అయితే ట్రిగ్గర్ అయింది. ఓహ్ మై గాడ్! చాలా డీప్ వచ్చింది. సో, యాహ్! నైస్ వన్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఏమైందంటే, సో, ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే, మీరు ప్రైస్ యాక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఏమైంది? ప్రీవియస్‌గా ఈ ఏరియా దగ్గర రిజెక్ట్ అయిందనమాట.
సో బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా వచ్చింది. ఈ రిజెక్ట్ అయిన ఏరియాని స్ట్రాంగ్‌గా బయర్స్ అనేవాళ్ళు పుష్ చేసి బ్రేక్ చేశారనమాట. అండ్ మనకి లాంగ్ విక్ ఎప్పుడైతే ఫార్మ్ అయిందో, సో హ్యూజ్ బయర్స్ ఉన్నారని తెలుసు. మనకి మార్కెట్ డైరెక్షన్ కూడా బుల్లిష్ ఉంది కదా! సో దీని బేస్‌గా ఓకే. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇదొక ఏషియన్ పెయిర్ కదా! సో ఏషియన్ పెయిర్ కాబట్టి ఈ ఏషియన్ మార్కెట్స్ టైమ్ వచ్చేసి ఏ టైమ్ ఇది? 9 ఎం 8 ఓకే. యూటీసీ -4. సో నేను చేంజ్ చేస్తా. సో మీరు టైం చూసుకుంటే మార్నింగ్ 6:30 అనమాట. ఇది ఏషియన్ సెషన్ అనమాట. సో మార్కెట్ హ్యూజ్‌గా మూవ్ అవుద్ది. సో ఇయన్నీ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను ఇక్కడ ఇంకొక ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చేయాలి, దీన్ని 1:2కి తీసుకురావాలి. అంటే 50% లాస్ కట్ చేసేస్తున్నాను అనమాట నేను. సో ప్రీవియస్‌గా $100 అనుకోండి. ఇప్పుడు నేను 50% కట్ చేశాను కాబట్టి ఓన్లీ $50 లాస్ ఉంటది. సో యాహ్! ఎప్పుడైతే నాకు ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ కనిపించిందో, సో నేను సెకండ్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాననమాట. సో ఇది కూడా 1:1. సో గుర్తుపెట్టుకోండి, నా దగ్గర $50 ఉన్నాయి కదా! ఎందుకంటే $50 కట్ చేశాను. ఇంక $50 ఉన్నాయి. సో వాటితో ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో 1:1 ఎక్కడికొస్తే అక్కడే పెడతాననమాట. రైస్ 1 1:1 ప్లేస్ చేశాననమాట. ఓకే. ఇది కూడా చాలా డీప్ వచ్చింది. ఇది కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో రైట్. ఈ సెకండ్ ఎంట్రీ కూడా ట్రిగ్గర్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ, సెకండ్ ఎంట్రీ ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఎలా కాలిక్యులేట్ చేయాలి? సో ఫస్ట్ ట్రేడ్ $100తో ఎంటర్ అయ్యాం. 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో. లాస్ వస్తే $100, ప్రాఫిట్ వస్తే $100. బట్ మనది కట్ చేసాం కాబట్టి $50. సెకండ్ ట్రేడ్ అనేది $50తోనే ఎంటర్ అయ్యాం. సో ప్రాఫిట్ వస్తే $50, ఇది $100. సో నేను టోటల్ విన్ అయితే $150, లూజ్ అయితే $100. అంటే 1:1.5 అనమాట రిస్క్ టు రివార్డ్ రేషియో. 1:1.5 వస్తది. సో చూద్దాం ఇప్పుడు. సో యెస్. సో టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిందనమాట. సో ఇలా అనేది ట్రేడ్ ప్లేస్ చేయాలనమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇప్పుడు ఈ ఈ ఈ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది హై ప్రాబబిలిటీ సెటప్ అనమాట. హై ప్రాబబిలిటీ సెటప్ నెక్స్ట్ డే బుల్లిష్, ఇది ఫండల్ క్యాండిల్. సో బుల్లిష్ అనమాట. సో యూజువల్‌గా నేను 1:1 ట్రేడ్ తీసుకుంటాననమాట. 1:1. సో ఇది కొంచెం బానే ఉంది బాడీ అనేది. సో మనం కొంచెం దగ్గరగా తీసుకున్నా పర్లేదు. సో యాహ్! 1:1 మీరు చూసుకుంటే ఇప్పుడు ఇది 1:1 అనేది ఉంది. సో మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. ఫస్ట్ 1:1తోనే ఎంటర్ అవుతాం. $100 రిస్క్, $100 ప్రాఫిట్. సో ఇప్పుడు చూడండి. ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వాలి. యాహ్! ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. సో ఇది బుల్లిష్‌గా వెళ్తుందో లేదో చూద్దాం. నైస్ వన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఆల్రెడీ నా డైలీ బయాస్ ఏంటి బుల్లిష్. ఆల్రెడీ నా డైలీ బయాస్ బుల్లిష్ అండ్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. బుల్లిష్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ దీన్ని బ్రేక్ చేసింది. సో నాకు అర్థమైంది మోస్ట్‌లీ ఇది బుల్లిష్‌గా వెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట. హై ప్రాబబిలిటీ. ఎందుకంటే మన బయాస్‌ని ఏది స్టాప్ చేయలేదనమాట. సో నేను ఇంకొక ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ఎంట్రీ ప్లాన్ చేసే ముందు ఇది 1:2కి తీసుకురావాలనమాట. హాఫ్ లాస్ అనేది కట్ చేస్తాను. సో మీ ఇష్టం, మీరు ఫుల్ లాస్ బ్రేక్ ఈవెన్ కూడా తీసుకురావచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు స్టాప్ లాస్‌లు అనేవి పెద్దగానే ఉండాలి. సో ఇంకో ట్రేడ్ ఎంటర్ అవుతాననమాట. యాహ్! సో సో 1:1 ఇలా అయితే ఎంటర్ అవుతానమాట. సో ఇప్పుడు మీరు కాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ ట్రేడ్ ఎంత? ఫస్ట్ ట్రేడ్ అనేది హాఫ్ లాస్ అనేది కట్ చేసాం కదా మనం. ఫస్ట్ ట్రేడ్ లాస్ వస్తే $50, ప్రాఫిట్ వస్తే $100. సెకండ్ ట్రేడ్ ఓన్లీ $50తోనే మన దగ్గర రిమైనింగ్ ఓన్లీ $50 ఎంటర్ అయ్యాం. సో ప్రాఫిట్ వచ్చింది $50. సో 150 లాస్ వస్తే 100. ఓకే. సో ఇలా అనేది ఉంది. సో యాహ్! సో ఇప్పుడు ట్రేడ్ చూద్దాం. సో ట్రిగ్గర్ అయింది ట్రేడ్. ఓకే. నైస్ వన్. సో చూసారా ఇప్పుడు టోటల్ ఎలా వచ్చిందో? సో ఇలా అనేది ట్రేడ్స్ అనేవి మనం స్కేలింగ్ చేయాలనమాట. సో ఇలా మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి ఎంటర్ అవ్వచ్చు. మీకు కన్ఫర్మేషన్ కనిపిస్తే ఇంటర్నల్‌గా కూడా ఇక్కడ మీరు ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఇలా చేస్తున్నారు అంటే బ్రేక్ ఈవెన్‌కి వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదొకటి కేర్‌ఫుల్‌గా చూసుకోండి. సో అండ్ ఈ స్కేలింగ్ గురించి ఇంకా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయనమాట. అంటే స్కేలింగ్ ఎలాంటి టైంలో చేయాలి, ఎలాంటి టైంలో చేయకూడదు అనేది చాలా ఉంటది. సో ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలంటే మనం మెంటార్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామనమాట. ఇలాంటి థింగ్స్ చాలా నేర్చుకోవాలంటే మనం మెంటార్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడైతే నాకు టెక్స్ట్ చేయండి. సో రీజనబుల్ ప్రైజెస్ ఒకసారి మీరు వాట్సాప్‌లో టెక్స్ట్ చేస్తే ప్రైజెస్ డీటెయిల్స్ నేను పెడతాను. సో రీజనబుల్ ప్రైజెస్ మీరు కన్సిడర్ చేయొచ్చు అది. సో ఇలా అనేది ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఐ హోప్ మీకు స్కేలింగ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే అడగండి. ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో మోస్ట్‌లీ ఇది అర్థం అవుద్ది. అర్థం కాకపోవడానికి ఏం లేదు. సో వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కింద ఉంది. గ్రూప్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.